చతుర్దశి సందర్భంగా తిరుమల శ్రీహరి స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. బంగారు ప్రభల రథంపై తన కృపా కటాక్షాల వెలుగులతో మాడవీధులలో విహరించే స్వామివారి దర్శనం కమనీయం, రమణీయం. ఆ లక్ష్మీ వెంకటరమణుడి దర్శనంతో వైకుంఠ ఏకాదశి పుణ్యతిథి పరిపూర్ణమవుతోంది. ఇటువంటి శుభవేళ ఏడుకొండల వారిని దేవీ ద్వయంతో స్వర్ణ రథోత్సవంలో ప్రత్యక్షంగా వీక్షిద్దాం. గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద
గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రముకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోన గోవింద గోవర్ధనోధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మత్స్యకూర్మ గోవింద వరాహ నృసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద
వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటాచలాధీశ్వరుడు శ్రీ వెంకటేశ్వరుడు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ పవిత్ర పర్వదిన సందర్భంగా తిరుమల తిరువీధుల్లో స్వర్ణరథంపై ఊరేగుతున్నారు. దేవదేవుడు రథస్థుడై రథంలో అధిరోహించి తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నాడు అంటే మానవుని యొక్క ఆత్మకు దేవదేవుడే సారథ్యం వహించినప్పుడే జీవుడు దిగ్విజయాన్ని సాధించగలడు. ఈ రథోత్సవంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ అని భగవద్గీతలో చెప్పినట్టుగా నరనారాయణుడు వారే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడుగా అలనాడు రథాన్ని అధిరోహించి కురుక్షేత్ర సమరాంగణంలో ధర్మ సంస్థాపన కోసం ఏ విధంగా దిగ్విజయాన్ని సాధించారో ఆ విధంగానే పరమాత్మ జీవుని యొక్క హృదయ సారథ్యం వహించినప్పుడే ఆ జీవునికి దిగ్విజయం లభిస్తుంది. సారథ్యం చేయడము అంటే రథాన్ని ఎక్కడా ప్రమాదాలకు లోను కాకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళడం. అటువంటి నేర్పు, ఓర్పు, సంయమనము, దక్షత, దీక్ష ఇవన్నీ కూడా పరమాత్మలో పుష్కలంగా ఉన్నటువంటి గుణాలు కాబట్టి అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహార్ణవే అని భగవద్ రామానుజుల వారు కీర్తించారు. అటువంటి అసంఖ్యాకమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆ పరమాత్మ ఈ జీవుని హృదయానికి సారథ్యాన్ని వహించి ఇంద్రియాలను నియంత్రించి స్వర్ణ రథస్థుడై వేంచేస్తున్నటువంటి మలయప్ప స్వామి వారిని చూచి ఎంత ఆనందిస్తున్నారో, ఉప్పొంగిపోతూ ఉన్నారు. అటువంటి ఆ పరమాత్మ కరుణాసాగరుడు భక్తలోకాన్ని కటాక్షించడానికే తిరువీధులలో విహరిస్తూ ఉన్నారు. ఆ దేవదేవుని యొక్క ఉత్సవమూర్తి మలయప్ప స్వామి వారు, ఆ దేవదేవుడు ఆ మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడు భక్తలోకానికి సాక్షాత్కార భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. కన్నుల నిండ కారుకొని కప్పిన చీకటులంతరించిన నాపన్న శరణ్య ముందు గనుపట్టుచునున్నది వెలుగుదారి సర్వోన్నతమైన నీ మధురబోధన ఉపాసన చేసి సర్వమందు నినుగాంచి దివ్య పరితోషముతో పులకించిపోయేదం అన్న రస
పదారవింద మకరందాసక్తులయ్యున్న సత్పురుష శ్రేష్ఠుల వృత్తములు వినక దుర్బుద్ధిని విలంఘించి దుర్నరవార్తా కథన ప్రపంచములు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే పునుగులాలు తగనిందానందుకుని గట్టిగా కస్తూరియట కలివెట్టి తట్టు పునుగులాలు తగనిందానందుకుని గట్టిగా కస్తూరియట కలివెట్టి ముట్టులేని పల్లీట మజ్జన మాడనిదే ముట్టులేని పల్లీట మజ్జన మాడనిదే వెట్టదీరనిరును విసరరే చెల్లు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే
కర్పూరపు గంధవుడి కడుమిట్టి నెత్తుకుని ఉప్పు దూవి ముడిచెను బొత్సంగులెల్లా కర్పూరపు గంధవుడి కడుమిట్టి నెత్తుకుని ఉప్పు దూవి ముడిచెను బొత్సంగులెల్లా తెప్పలుగా నిలుచుకొని తిరుమేన సొమ్ములెల్లా తెప్పలుగా నిలుచుకొని తిరుమేన సొమ్ములెల్ల తప్పిదేర విడనీరే తలకొని చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేలు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే అలమేలు మంగను ఉరమందు ఇట్టెనించుకుని తులసి దండలు మోచే నిలువునను అలమేలు మంగను ఉరమందు ఇట్టెనించుకుని తులసి దండలు మోచే నిలువునను చలవేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు చలవేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు కొలువున్నాడు మోహాలు కుక్కరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే రథంపై ఊరేగుతున్నటువంటి వెంకటేశ్వర స్వామిని మలయప్ప స్వామిని భక్తి శ్రద్ధలతో సేవించినటువంటి భాగవతుల యొక్క దాసుల యొక్క మనోరథాలన్నీ కూడా ఆ పరమాత్మ తప్పక సఫలీకృతం చేస్తాడు. ఎందుకంటే ఆ పరమాత్మ సకలమునకు తానే కర్త భర్త భోక్త అన్నీ కూడా. కాబట్టి ఆశ్రయించినటువంటి దాసులకు అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ అని రామావతారంలో ప్రతిజ్ఞ చేశాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని శ్రీకృష్ణావతారంలో పరమాత్మ ప్రతిజ్ఞ చేసినట్టుగా భక్తులకు అభయప్రదానం చేశాడు. కాబట్టి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసంతో ఆ దేవదేవుని సేవించినప్పుడు, అందులోనూ బంగారు రథంలో ఊరేగుతున్నటువంటి స్వామిని, తిరుమలలో తిరువీధులలో విహరిస్తున్నటువంటి స్వామి, తిరుమల కలియుగ వైకుంఠము. ఈ కలియుగంలో ఆ పరమపదంలో ఉండే వైకుంఠం కంటే కూడా, శ్వేతద్వీపంలో ఉండే వైకుంఠం కంటే కూడా పరమాత్మకు స్వామి పుష్కరిణీ తీరంలో ఉండటమే ఇష్టమని వెంకటాచల మహాత్మ్యం అన్నీ చెప్తూ ఉన్నాయి. స్థల పురాణ విశేషాలన్నీ కూడా స్వామి చెన్ని మహానుభావులంతా కూడా పేర్కొన్నారు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అన్నారు. అంటే ఈ కలియుగంలో అసలు ఆ వైకుంఠంపై కూడా విరక్తి కలిగి ఈ పుష్కరిణీ తీరంలో ఉన్నటువంటి ఈ తిరుమలలోనే ఇక్కడే విహరించాలనే కోరికతో ఉంటాడు భగవంతుడు. పరమాత్మ కలియుగ ప్రత్యక్ష దైవము, అవతారమూర్తి, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, బలరామ, రామ, కృష్ణ ఇత్యాది అవతారాల పరంపరలో కలియుగంలో ఉన్నటువంటి గొప్ప అవతారంగా భాగవతోత్తములు, ఆచార్య పురుషులు, అన్నమయ్య వంటి సంగీత వాగ్గేయకారులంతా కూడా పేర్కొన్నారు. శబ్ద ప్రమాణం, ఆర్యవాక్య ప్రమాణం, ఆ ప్రమాణంతో అది సత్యం సత్యం పరమసత్యంగా భావించి ఏ భక్తులు భాగవతులైతే ఆ దేవదేవుని ఉపాసిస్తున్నారో వారికి తప్పకుండా సకలాభీష్టములు నెరవేరుతాయని, అటువంటి ఆపద మృక్కులవాడే ఈ దేవదేవుడు, అడుగడుగు దండాలవాడు, ఆపద మృక్కులవాడు. అటువంటి దేవుడు
ఈనాడు స్వర్ణరథంపై ఊరేగుతున్నాడు, బంగారు తేరుపై ఊరేగుతున్నాడు. సమస్తము స్వర్ణమయమైన స్వర్ణము అంటే ఐశ్వర్యానికి ప్రతీక. అంటే ఈ సృష్టిలో అందరికంటే తానే ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, ఐశ్వర్యం యొక్క అంచులు చూచినటువంటి వాడు, మహాసంపన్నుడు, సంపన్నులకే సంపన్నుడు. కాబట్టి అంటే ఈ పంచభూతాత్మక ప్రకృతికి తార గ్రహ నక్షత్ర స్ఫార వ్యాపారములను భవన స్కంధావార నిబంధ స్థితులను నారాయణ శాసన ప్రణయ కిరీటములు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఏ పురాణముల ఎందు వెదకిన శ్రీపతి దాసులు చెడరెన్నడును అని కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి తార గ్రహ నక్షత్ర మండలాలు కానీ, ఖగోళంలో ఉన్నటువంటి సకల లోకములు కానీ, ఇవన్నీ కూడా ఈ సంపదలన్నీ కూడా ఈ సంపదలకు అధినాథుడు ఆ పరమాత్మ. విశ్వజన్మస్థితి విలయంబులు ఎవని వలన నేర్పడు, అనువర్తనమున వ్యావర్తనమున కార్యములందభిజ్ఞుడై తానే రాజగుచు చిత్తమున చేసి వేదంబులు అజునకు విదితములు గావించినెవ్వడు బుధులు మోహింతులెవ్వనికి ఎండమావుల నీళ్ల కాచాదుల అన్యోన్య బుద్ధి తాన్ అడరునట్లు త్రిగుణ సృష్టియిందు దీపించి సత్యము భంగిదోచు స్వప్రభా నిరస్త కుహకుడెవ్వడు అతని కోరి చింతించద అనఘు సత్యు పరుని అనుదినంబు అని శ్రీమద్భాగవతంలో పేర్కొన్నట్టుగా భగవత్ తత్వాన్ని మహత్వాన్ని ప్రవశించినటువంటి ప్రబోధించినటువంటి మహా ఇతిహాసము పురాణము అని చెప్పదగినటువంటి మహాభాగవతంలో ఆ పరమాత్మ తత్వాన్ని ఇంత గొప్పగా విశదీకరించారు. అటువంటి పరమాత్మ ఈ శ్రీనివాసుడు, ఈ శ్రీ వెంకటేశుడు. శ్రీ శతపత్ర నేత్ర విరసిల్లు తటిల్లతగా దరస్మిత శ్రీ శశిరేఖగా సుధలు చిందెడు చూట్కులు పూరవానగా ఆశలు పండు శేషగిరి యందు వసించిన నీలమేఘ సంకాసుడు వెంకటేశుడు జగమ్ములనేలు స్వయం ప్రకాశుడై నీలమేఘ సంకాసుడైనటువంటి జగన్మోహనాకారుడైనటువంటి ఆ పరమాత్మ సర్వాభరణ భూషితుడై ఆపాదమస్తకము కూడా అనేకానేకమైనటువంటి దివ్యాలంకారాలు శోభిస్తూ ఉండగా, ఆభరణాలు ప్రకాశిస్తూ ఉండగా పుష్పాలంకార శోభితుడై స్వామి సాక్షాత్కరిస్తూ ఉన్నారు. ఆ సాక్షాత్కార భాగ్యం చేతనే ఎన్ని జన్మలలో చేసిన పుణ్యం ఉంటే తప్ప, ఆ పురాకృత సుకృత ఫలం ఉంటే తప్ప ఈ విధంగా భక్తులకు సేవించే అవకాశం కలుగదు. ఎన్ని భవంబులందు గడించిన పుణ్యము నేటి పుట్టువందు ననువై ఫలించినదో తోయజనేత్ర. ఆ తోయజనేత్రుడు జీవులంతా అలా ఆశ్రయిస్తారు. ఎన్ని జన్మాల్లో చేసినటువంటి పుణ్యము ఇప్పుడు కొంత పరిపక్వత చెంది ఈ తిరుమల తిరువీధుల్లో విహరిస్తున్నటువంటి ఆ పరమాత్మను, స్వర్ణ రథంపై ఊరేగుతున్నటువంటి ఆ పరమాత్మను సేవించే భాగ్యం కలిగిందో కదా అని భక్తులు ఆనందిస్తారు. శ్రీ జాతరూప నవరత్న రసత్కిరీట కస్తూరికా తిలకశోభి లలాట దేశ రాకేందు బింబ వదనాంబుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. సువర్ణరత్న స్థగితమైనటువంటి కిరీటాదులు, భుజకీర్తులు, పాదాంగదములు, పాదాబ్జ ఫాలాలంకార కచావళీ మకర దివ్యత్కుండలంచన్ముఖ అని కీర్తించారు శ్రీకృష్ణదేవరాయల వారు. పాదాబ్జముల నుండి కూడా కిరీటధారణ వరకు ఎన్నెన్నో అలంకారాలు చేసుకున్నటువంటి స్వామి అసంఖ్యాకమైనటువంటి సువర్ణమయ రాసులతో, రత్న రాసులతో, వజ్ర వైడూర్యాదులతో అన్ని అలంకారాలకు తానే మూలపురుషుడు అన్నట్టుగా అలంకారాలు చేసుకున్నటువంటి ఆ స్వామి, ఆ సాలంకార శ్రీనివాసమూర్తి స్వర్ణరథంపై ఎంత జగన్మోహనంగా వేంచేస్తున్నారో చూడండి. దేవదేవుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క మహత్వానికి తత్వానికి అంతు లేదు. ఆది మధ్యాంతరహితుడు. జనన మరణాదులైన సంసార దురితములకు అగపడకుండంగా తొలగు తిరుగు కొని ఉలుంగు జీవులకు ప్రసాదించే దేవదేవుడు ఈ శ్రీనివాసుడే, ఈ శ్రీ వెంకటేశ్వరుడే. అందుకే భక్తులు దేవా నీవానందరసైకమూర్తివి, నీవానందరసైకమూర్తివి, శృతులు నిన్నున్ ప్రశంసించు, నీచే వెలుగున్ జగమెల్ల, నీ కొరకు పుష్పించున్ త్రయీవల్లికల్, నీ వల్లన్ సిరులబ్బు నీకు సరిలేనే లేరు, నీయందే నా భవం బైక్యమునందే భక్త సులభ పద్మావతి వల్లభ. భక్త సులభుడు, పద్మావతి వల్లభుడు, లక్ష్మీ మనోహరుడు అయినటువంటి ఆ శ్రీనివాసుని ఆశ్రయించడం కంటే
జీవులకు ఇతరత్రా ఎటువంటి గమ్యము ఉండవలసిన అవసరం లేదు. నిశ్చింతగా ఇదిగాక సౌభాగ్యము, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం బికనొకటి కలదా? అతివజన్మము సఫలమై పరమయోగి వలె ఇతర మోహాపేక్షలు ఇన్నీరు విడిచే సతి కోరికలు మహాశాంతమై ఇది చూడ సతత విజ్ఞాన వాసనవోలె నుండే. శ్రీవెంకటేశ్వరుని చింతించి పరతత్వ భావంబు నిజముగా పట్టి చలియాత్మ. ఆ సఖి అమ్మవారు లక్ష్మీదేవి జగన్మాత, లక్ష్మీనారాయణులు. ఆ లక్ష్మీనారాయణుల యొక్క పుష్పమయ స్వరూపములు, పుష్పమయ ప్రసన్నాకారములు, ప్రసన్నమూర్తులు, కరుణామయమైనటువంటి చూపులతో భక్తలోకాన్ని కటాక్షిస్తున్నటువంటి ఆ దివ్యమూర్తులను మనం చూచినప్పుడు సకల సంపదలు అభీష్టాలు మనకు కలుగుతాయి. శంఖము చక్రము ఆ దేవదేవుని యొక్క దివ్యాయుధ పరికరాల్లో ఉన్నటువంటి ఆ మూర్తులు ఇవన్నీ కూడా భగవంతుడు సాంగోపాంగంగా సపరివారంగా సప్రశ్రయంగా తన సాక్షాత్కార భాగ్యాన్ని అందరికీ కలిగిస్తూ ఉన్నాడు. ఆ భాగ్యాన్ని అందిపుచ్చుకోవడమే జీవుల యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్య నిష్ఠలో అప్రమత్తమైన జీవులు నిరంతరం నలగాలి.
భక్తలోకానికంతా కూడా మనోరథాలు సిద్ధింపజేసే దివ్యరథాన్ని దేవదేవుడు అధిరోహించాడని సంకీర్తనాచార్యులు ఎంత అద్భుతంగా వర్ణించారో భక్తలోకమంతా కూడా ఆలకించి పులకించి ఉంటారు. ఆ పరమాత్మ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఇత్యాది అవతారాలు ధరించినటువంటి ఆయా సందర్భాలలో శ్రీరామచంద్రుడై దేవేంద్రుని యొక్క రథాన్ని అధిరోహించి రావణ బ్రహ్మతో యుద్ధం చేశాడు. అలాగే ఆ శ్రీరామచంద్ర ప్రభు పట్టాభిషేకానికి వెళ్ళేటప్పుడు అర్కమండల సంకాసమైనటువంటి మరొక సూర్యమండలమా అని చెప్పదగినటువంటి రథాన్ని అధిరోహించాడని వాల్మీకి మహర్షి వర్ణించాడు. అలాగే కృష్ణావతారంలో ఎన్నో సందర్భాలలో రుక్మిణీదేవి రథంపై వెళ్ళి తీసుకొచ్చారు స్వామి. కురుక్షేత్ర సమరాంగణంలో రథాన్ని అధిరోహించి యుద్ధం చేయించారు అర్జునుని చేత, తానే సారథ్యం చేశారు. అలా ఆ రథస్థుడై ఉన్నటువంటి సన్నివేశాలన్నీ కూడా భక్తులను ఎంత పులకింపజేస్తాయో సంకీర్తనాచార్యుల వారు అద్భుతంగా వర్ణించారు. ఆయా దృశ్యాలని మన స్మృతిపథంలో నిలుపుకున్నప్పుడు మనకు కూడా ఆ ఆనంద రసానుభూతి కలుగుతుంది. స్యందన స్థిత బెడౌజ క్షత్రు జాడ్యకృజంఝా మరుద్గరుక్షాత్కృతములు క్రవ్యాసి రాగ్గాత్ర కనదసృగ్గాహన స్ఫుటశల్య హవ్య భుక్షుత్కృతములు యోధవర్మిత హృత్పుటోత్క్రాంత నిజపాత శాలాస్మకృత బహుష్టాత్కృతములు పతితోగ్ర రక్ష కబంధభార భృసార్తి భోగ్న భోగ ఫణీంద్ర భూత్కృతములు శ్రాంతరజ్య నిరంతర ఛాయదములు దివ్య తావక కార్ముకోత్ప్రేరితములు కలుషములడంచుగాత లంకా పురాంగణంబర చలత్కలంబ కదంబకములు అని కృష్ణదేవరాయల వారు దేవేంద్ర రథాన్ని అధిరోహించినటువంటి శ్రీరామచంద్ర ప్రభు ఎంత అత్యద్భుతమైనటువంటి యుద్ధ విన్యాసాన్ని ప్రదర్శించారో ఆ యుద్ధ విన్యాసంతో ఆ యుద్ధాన్ని చూస్తున్నటువంటి దేవేంద్రాదులకు బ్రహ్మాదులకు అంతా కూడా ఎంత ఆనందాన్ని కలిగించారో అందులో వర్ణించారు. 2 సార్లు శ్రీరామచంద్ర ప్రభువు హనుమంతుని భుజాలపై నుండి యుద్ధం చేశాడు. సకల లోకాలకు నియామకుడైనటువంటి పరిపాలకుడైనటువంటి దేవదేవుడు అవతారమూర్తి ఆదర్శమూర్తి శ్రీరామచంద్ర ప్రభు రథం లేకుండా యుద్ధం చేయడం ఏమిటని దేవేంద్రుడు తన రథాన్ని పంపించాడు. ఇంద్రలోకం నుంచి అమరావతి పట్టణం నుంచి తనకు సారథ్యం చేస్తున్నటువంటి మాతలితో సహా ఆ రథాన్ని పంపించాడు. ఆ మాతలి దేవేంద్ర రథాన్ని తీసుకునొచ్చి చివరి యుద్ధంలో శ్రీరామచంద్ర ప్రభు ఆ రథంపై కూర్చుని యుద్ధం చేసేట్టుగా ఆ మాతలి తానే సారథ్యం చేశాడు. చేస్తూ ఉంటే ఆ మాతలి కూడా ఎంత ఆనందాన్ని పొందాడో వర్ణించారు రాయలవారు. స్యందనం అంటే రథము. స్యందన స్థిత బిడౌజ క్షత్రు జాడ్యకృజంఝా మరుద్గరుక్షాత్కృతములు. ఆ రథంపై దేవేంద్ర రథంపై ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు ఒక్క బాణాన్ని ప్రయోగిస్తున్నాడు రావణ బ్రహ్మ పైన. ఆ ఒక్క బాణము ఈ మాతల యొక్క చెవుల పక్కన పోతూ ఉంది. జంఝామారుతాన్ని వీచి ఆ జంఝామారుత వేగంతో పోతున్నటువంటి ఆ వేగానికి మాతలి మూర్ఛిల్లిపోతున్నాడు. రాముడు మళ్ళీ ఇంకొక బాణం ప్రయోగిస్తాడు. ఆ ఇంకొక బాణం వేగానికి మళ్ళీ మూర్ఛ నుంచి తేరుకుంటాడు. అలా మాతలి సర్దుకోవడానికే కొంత సమయం పట్టిందట, అంతగా యుద్ధం చేస్తున్నాడు. ఆ ఒక్క బాణం రావణ బ్రహ్మ రథం దగ్గరికి పోయేసరికి అనేక బాణాలై ఆ రావణ బ్రహ్మ రథాన్ని కప్పేస్తూ ఉంది. అంటే రావణుని పైన శరవర్షం కురుస్తూ ఉంది, బాణవర్షాలు కురుస్తూ ఉన్నాయి. తిరిగి ఆయుధం వేయడానికి కూడా ఊపిరి తిప్పుకోలేకపోతున్నాడు రావణ బ్రహ్మ. అంతా సతమతమైపోతున్నాడు. ప్రాణభీతి కలుగుతూ ఉంది, దైన్యం కలుగుతూ ఉంది. ఆ రావణుని ముఖంలో దైన్యం చూడగలుగుతున్నాడు. ఈ మాతని చూచి ఆనందిస్తున్నాడు. అటువంటి ఆ దేవేంద్ర రథంపై ఉన్నటువంటి స్వామి ఎంత కర్కశ యుద్ధం చేశాడో ఆనాడు మహాకవులు వర్ణించారు. దారుణ బాణపాత మదధారలు ధారలుగాగా దోర్ధనుర్వారుణ రాజుగొల్చి దశవక్త్ర ముఖంబుజ వాటి కూల్చి బృందారక హృత్సరోజములు దానన చేసి వికాస మాసరాకారతనుందజేసిన ప్రగల్భత నీకె తగున్ హరి 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 ఆనాడు బ్రహ్మాది దేవతలు ప్రార్థించారు, సంకీర్తనం చేశారు. అంటే ఆ రావణ బ్రహ్మ యొక్క 10 శిరస్సులు ఎప్పుడు దేవేంద్ర రథంలో కూర్చుని ఆయుధ ప్రయోగం చేసి శరప్రయోగంతో ఆ 10 తలలు ఇప్పుడు ఖండించాడో, ఆ 10 తలలు ఇప్పుడు కింద పడ్డాయో సమస్త లోకాలు కూడా ఆనందిస్తూ ఉన్నాయి. దేవతల ముఖారవిందాలు, ఆ దేవతల ముఖారవిందాలలో ఆనంద మకరందం ప్రవహిస్తూ ఉంది. రాక్షసుల ముఖారవిందాలని ముడుచుకుపోతున్నాయి. దుష్టుల యొక్క ముఖాలన్నీ కూడా ముకుళించుకుపోతున్నాయి.
ఆ సన్నివేశం చూసిన తర్వాత. అంటే ధర్మ సంస్థాపనలో ఈ రథాన్ని అధిరోహించినటువంటి స్వామి ఎటువంటి అద్భుతమైన భూమికను పోషిస్తాడో మనకు రామాయణాదులు చెప్తూ ఉన్నాయి. మనం కూడా ఈ బంగారు తేరుపై వస్తున్నటువంటి స్వామిని దర్శించినప్పుడు మనలో కూడా రావణ బ్రహ్మలు ఉంటారు, మనల్ని పీడించే వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా ఆ రాముడు ఆ కృష్ణుడే చూసుకుంటారు, వాళ్లే సంహరిస్తారు. రథంలో ఉన్న కేశవుని సేవించడం మన కర్తవ్యం, కర్తవ్య నిష్ఠతో సేవించడం మన కర్తవ్యం. అటువంటి సేవ, ఆ సేవా భాగ్యము అంతకంటే మించిన సేవా భాగ్యం లేదు. అందుకే అన్నమయ్య ఇదిగాక సౌభాగ్యము ఇదిగాక వైభవము ఇక నొకటి కలదా. నిజమైన సౌభాగ్యము, నిజమైన వైభవము, నిజమైన సంపద ఆ దేవదేవుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించడమే, అచంచల భక్తితో ఆశ్రయించడమే అని ఆయన సంకీర్తనలు చెప్తూ ఉన్నాయి. ధవళాస్వంబులు పూని కేతన కపీంద్ర స్ఫూర్తి మార్తాండమూర్తి విడంబింపగా చక్రిగాండివధరు తేజోమయాకార వైభవమప్పం తనపై వెలుంగ అతిదీప్తంబైన తేరొప్పే శాత్రవ సంఘంబు మనంబునన్ భయముఘోరం కాలచక్రాకృతిన్. కేశవుడు, నరనారాయణుడైనటువంటి అర్జునుడు, శ్రీకృష్ణ భగవానుడు రథంపై ఉన్నారు అంటే, ఆ రథం యుద్ధరంగంలోకి వస్తూ ఉందంటే ఆ రథం సామాన్యమైన రథం కాదని, అది కాలచక్రాలు కలిగినటువంటి రథము. ఈ కాల ప్రవాహం దొర్లిపోతూ ఉంటుంది. అంటే కాలం అనుకూలించిన వాళ్ళకే అదృష్టం కలిసి వస్తుంది, కాలం వ్యతిరేకిస్తే అదృష్టం కలిసి రాదు. మన కాలం అనుకూలించాలి అంటే కాలచక్రము అని చెప్పబడినటువంటి ఈ రథంలో ఉన్న పరమాత్మను మనం ఆశ్రయించాలి. ఆనాడు కురుక్షేత్ర సమరాంగణంలో తెల్లని గుర్రాలు ఉంచినటువంటి రథము, ఆ రథంపై హనుమధ్వజము, జెండాపై కపిరాజు ముందు శతవాజి శ్రేణియున్ ఉంచి నే దండంబున్గుని తోలు స్యందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవంబు ధరించి ఫల్గునుడు మూకం చెండుచున్నప్పుడు ఒక్కండు నీవును అలకింపడు అని ఆనాడు రారాజునే హెచ్చరించాడు పరమాత్మ. అలాగా దుష్టులందరినీ కూడా హెచ్చరించే రీతిలో వస్తున్నాడు పరమాత్మ. ఈనాడు శ్రీనివాసుడు బంగారు రథంపై వస్తున్నాడు. ఆ రథం వస్తూ ఉంటే కురుక్షేత్ర సమరాంగణంలో కౌరవ సైన్యం చూచి ఆ సైన్యంలో ప్రతి ఒక్కరికి ఒక ఆందోళన కలిగిందట. శాత్రవ సంఘంబు మనంబునన్ భయము కూరన్. అంటే అమాంతం ఆ కాలచక్రాలతో కూడిన రథం వచ్చి వాళ్ళపై పడిపోతుందా అన్న భయం కలిగిందంట. దుర్యోధనుని మొదలుకొని సామాన్య సైనికుడి వరకు. చలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను వీడి వీడి వాడి వాడి వీడి వీడి చలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను వీడి వీడి వాడి వాడి వీడి వీడి చలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గరుడధ్వజంబదే ఘనవీష్ణురథమదే
సరిశంఖ చక్రములు శార్వమునదే గరుడధ్వజంబదే ఘన విష్ణురథమదే సరిశంఖ చక్రములు శార్వమునదే హరియందు మీదట ఆయత్తమయ్యున్నాడదే హరియందు మీదట ఆయత్తమయ్యున్నాడదే అరువనెల్ల గెలిచి అమరులగావను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగిరి ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి నికటము சாரதி அல்லவாடு சாலிரண வேரியது ஆலய நிருவேல பிரம்மாதுவாரே சாரதி அல்லவாடு சாலிரண வேரியது ஆலய நிருவேல பிரம்మాదువారే పేరుకున్న వేదముల బిరుదు పాద్యములవే పేరుకున్న వేదముల బిరుదు పాద్యములవే శ్రీరమణుడు మెరసే చిక్కులు వాపగలు వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి నికటము పాటలున్నవే అక్షరలే మనువారే సాధువ నలమే మంగ సంగీనదే పాటలున్నవే అక్షరలే మనువారే సాధువ నలమే మంగ సంగీనదే ఈపులేని శ్రీ వెంకటేశుడేది అల్లవాడు ఈపులేని శ్రీ వెంకటేశుడేది అల్లవాడు కోటాన కోటి దాసుల కోరిక వీడే వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి నికటము వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి నికటము శ్రీ వెంకటాద్రి నికటము ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి నికటము. తిరుమల తిరువీధులలో విహరించున్నటువంటి ఆ శ్రీనివాసుడు స్వర్ణరహస్థుడై బంగారు కాంతులు దిగంతాలకు వెదజల్లుతూ ప్రచండ రుచి పిచండిల మార్తాండ మండల పాండిత్య భూషిత విరాజితమాన మూర్తి అయి దేదీప్యమాన దివ్యమంగళమూర్తిగా ప్రకాశిస్తున్నటువంటి ఆ దేవదేవుని ఎన్నో దివిటీల వెలుగులతో ప్రకాశిస్తున్నటువంటి ఆ ప్రాంగణములు అసంఖ్యాక భక్తుల సందోహంతో కోలాహలంగా ఉన్నటువంటి ఈ తిరుమల భాగవతులంతా కూడా అలనాడు శ్రీకృష్ణ భగవానుడు పారిజాతం తీసుకురావడానికి స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు దేవేంద్రుడు ఆయన్ను పురవీధులలో ఊరేగిస్తూ ఉంటే అనిమిష పురజాలకములు వనితా జనతామయములు వనితల హృదయం అనురాగ రసమయంబు అయ్యనురాగము శౌరిమయం అయ్యను అని వర్ణించారు మహాకవులు. ఆ తిరువీధులన్నీ కూడా భాగవతులతో నిండిపోతూ ఉన్నాయి. భాగవతుల హృదయాలన్నీ కూడా శ్రీనివాసుని యొక్క సాన్నిధ్యంతో నిండిపోతూ ఉన్నాయి. వారి అంతరంగాలలో ఆ దేవదేవుని యొక్క కరుణా మకరంద రసం ప్రవహిస్తూ ఉందా అన్నట్టుగా ఆ భక్తజన ప్రవాహము
ఆ కోలాహలం మనకు కనిపిస్తూ ఉంది. అటువంటి దేవదేవుడు నల్లని వాని మేలి చిరునవ్వుల వాని సురారి గొంతుకల్ గిల్లెడు వాని కాంతులులికించు కనుంగవ వాని చూట్టికిం చల్లని వాని కంటి నవరత్న కిరీట లసన్మణి ప్రభా వెల్లిత మౌళివాణి ప్రభవిష్ణు విరాసుని శ్రీనివాసుని. అటువంటి నవరత్న కిరీట శోభితమైనటువంటి అలంకారాలతో ఆ గజ త్వరగ పదార్థి దళాలతో సకల సార్వభౌమోచిత సత్కార సూచకములైనటువంటి ఐశ్వర్య లాంఛనాలతో వేంచేస్తున్నటువంటి ఆ పరమాత్మ ఆదిమధ్యాంతరహితుడు, అప్రమేయుడు, అవాంగ్మానసగోచరుడు, అమృత అభవ అలయ అక్షయ అవికార అప్రతర్క్య అనఘ అజిత అచల అప్రమేయ అమల ఆద్య అనాద్యంత ఆర్తమతులమమ్ము అవధరింపు అని దేవతలంతా కూడా ఆర్తితో ఆ పరమాత్మను ఆశ్రయిస్తారు. అలనాడు గజేంద్రుని రక్షించినటువంటి ఈ శ్రీమన్నారాయణుడు లక్ష్మీనారాయణుడు ఆ గజేంద్రుని రక్షించాడు కాబట్టి ఆ గజేంద్ర రక్షణ స్మృతులన్నీ కూడా ఇప్పటి ఈ గజేంద్రుల మనసులో ఉన్నాయేమో అంత మంద గమనంతో రాచఠీవిని ఉడకబోస్తూ వస్తున్నటువంటి ఆ గజములు చుట్టూ ఉన్నటువంటి ఆ పరివారము హైందవ సంప్రదాయంలో దేవాలయ సంస్కృతిలో అర్చకశ్చ హరిసాక్షాత్ ఆ దేవదేవుని సన్నిధిలో బంగారు తేరులో ఉండి స్వామికి వింజామరలు వీస్తున్నటువంటి కైంకర్యములు చేస్తున్నటువంటి ఆ అర్చక స్వాములు ఓంకారస్వరలీనమై నిగమనాదోపాసనాధీనమై కైంకర్య ప్రతిపాద్యమై భువనరక్షాదక్షమై అటువంటి సేవలు ఈనాడు తిరుమలలో అంతా కూడా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏ ప్రాంగణంలో చూచినా ఏ ప్రదేశంలో చూచినా ఈ పుష్పాలంకారాలు, ఈ అలంకారాలలో ఆ దేవదేవుని వైభవము ఐశ్వర్యము ఉట్టిపడే రీతిలో శంఖచక్రాది ఆయుధాల యొక్క చిత్రణలు ఇంకా ఎన్నో మనోజ్ఞమైనటువంటి ఆ దేవదేవుని లీలా విభూతికి నిలయమైనటువంటి అంశములు భగవంతుని యొక్క భాగవతుల యొక్క అనుబంధాన్ని తెలిపే దివ్యమైనటువంటి సన్నివేశాలు ఆ లక్ష్మీనారాయణుల యొక్క ఆ పవిత్రమైనటువంటి స్వరూప వైభవాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారి ప్రసన్నమైనటువంటి ఆ దేవదేవుని చూస్తే మన హృదయం మళ్లీ మళ్లీ చూడాలనే తపన కలుగుతుంది. విరికై తుమ్మెదలీల నా హృదయమువ్విళ్ళూరు నెల్లప్పుడూ హరికై అని ఒక మహాకవి అంటాడు. విరికై తుమ్మెదలీల నా హృదయమువ్విళ్ళూరు నెల్లప్పుడూ హరికై సత్కరుణా సుధాలహరికై ఆనందమందాకిని ఝరికై నిత్య నివాస శేషగిరికై సంతృప్త దైత్యేభ కేసరికై సుందర మందహాస సుషమా సౌభాగ్య సంచారికై. కరుణాసముద్రుడు అవక్ర విక్రమ పరాక్రమంతో ఎందరో రాక్షసులను సంహరించి దుష్ట శిక్షణ చేసినటువంటి ఆ పరమాత్మ రక్షకులు లేనివారల రక్షించదనంచు చక్రి రాజై ఉండన్ రక్షింపు మనుచు ఒక నరు నక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞులకు అని పోతన మహాకవి చెప్పినట్టుగా మనకందరికీ రక్షకుడు పోషకుడు మహారాజ పోషకుడు అయినటువంటి ఆ పరమాత్మ శ్రీనివాసుడు వైభవోపేతమైనటువంటి తన ఐశ్వర్యాన్ని దిగ్దిగంతాలకు ప్రసరింపజేస్తూ సమస్తాలంకార శోభితమైనటువంటి ఆ బంగారు రథము, ఆ బంగారు రథానికి పూజించినటువంటి బంగారు గుర్రములు ఇవన్నీ చూస్తూ ఉంటే అలనాడు శ్రీరామచంద్ర ప్రభు పట్టాభిషేకానికి ఇటువంటి రథంలో వెళ్ళాడని కూడా రామాయణంలో వర్ణించారు. ఆ గుర్రాలను కూడా దేవేంద్రుడు పంపించాడని, పసుపు పచ్చ రంగులో ఆ గుర్రాలు ఉండేవని, అటువంటి రంగుతోనే ఈ బంగారు రంగులో గుర్రాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అర్కమండల సంకాస అని ఆ అర్కమండల సంకాసమైనటువంటి రథము, మరొక సూర్యమండలంతో పోలినటువంటి రథము. సూర్యమండలం కూడా ప్రాతకాలంలో అరుణారుణ వర్ణంతో ఉంటుంది, పసుపు వర్ణంతో ఉంటుంది, మాంజిష్ఠ వర్ణంతో ఉంటుంది, పిశంగ వర్ణంతో ఉంటుంది. అన్ని వర్ణాలు దాటిన తర్వాత ధవళమైనటువంటి తిరుగు సాయంత్రం వరకు ఉంటుందన్నమాట. అలా ఆ ప్రభాతకాల మార్తాండ బింబంలాగా ఉన్నటువంటి ఈ స్వర్ణరథము, ఆ రథంపై ప్రతి ఒక్కరి హృదయమనే అయోధ్య మందిరంలో పట్టాభిషేకం చేసుకోబోతున్నటువంటి శ్రీరామచంద్రుడేనా ఈ శ్రీనివాసుడు, ఈ శ్రీవేంకటాచలపతి అనే భావాన్ని కలిగిస్తూ బ్రహ్మాది దేవతలకు కూడా గమ్యమానుడైనటువంటి ఈ పరమాత్మ ఆ రథం మధ్యలో ఆసీనుడై ఉన్నటువంటి
వైభవపేతుడై సమస్త పరివారంతో కూడా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈ పరమాత్మ బంగారు స్తంభాలు పుంచినటువంటి ఒక అంతఃపురంలాగా, స్వర్ణమయమైనటువంటి ఒక అంతఃపురంలాగా ఉన్నటువంటి ఆ రథాన్ని మనం చూస్తున్నాం. ఆ వివిధాద్భుత రత్న మరీచి మండలోత్తాన లసద్యమాన రచితంబగు భూరి భుజంగ పొంగవోన్మాన మనోజ్ఞ భోగ గరిమంబున ఉత్కట భవ్యలోక లీలానుభవంబునంబురుచు అచ్యుతుడు ఆత్మ వివేకయుక్తుడై ఆ శ్వేతద్వీపంలో వైకుంఠంలో కూడా ఇటువంటి బంగారు మేడలలో ఉంటాడని, ఆ బంగారు మేడలే బంగారు తేరులుగా, బంగారు మందిరాలుగా, ఆనంద నిలయాలుగా ఈ తిరుమలలో ఉన్నాయి. ఇప్పుడు ఆ తిరుమలలో ఉన్నటువంటి స్వామి తిరుమలగిరి రాయడై, దేవరాహుత్త రాయడై, సురత విన్నాన రాయడై, సుగుణకోనేటి రాయడై, సామసంగీత రాయడై మహావైభవంతో ఈనాడు ప్రకాశిస్తూ ఉన్నారు. అటువంటి పరమాత్మ మనం చూస్తూ ఉన్నాం. అందులోనూ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆ స్వామిని సేవించే భక్తులు తప్పకుండా వైకుంఠ ప్రాప్తి పొందగలరు. ఆ దేవదేవుని యొక్క దివ్య సన్నిధిలో కలకాలం ఉండగలరు. నిత్య సూర్యులు ఏ విధంగా ఆ దేవదేవుని సేవిస్తూ ఉన్నారు, అలా 12 సూర్యులందును సముద్యల్లీల కాపున్న వెగ్గలపుం తాపము పాపనాన్ నిజమన కంజాత సంజాత పుష్కర మాద్వీక ఝరిన్ మురారి సుగయంగా జొక్కి ధన్యాత్ములవు ఇలా 12 సూర్యులందలతో మోక్షేచ్ఛామతిన్ దియ్యులను. ఆ సూర్యులు మోక్షాన్ని, మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరించినట్టుగానే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఏ భక్తులు, ఏ భాగవతులు నిశ్చలమైనటువంటి మనస్సుతో, నిర్మలమైనటువంటి ఆలోచనలతో, అచంచల భక్తి విశ్వాసంతో ఆ పరమాత్మను సేవిస్తున్నారో, స్వర్ణరహస్తుడై వేంచేస్తున్నటువంటి ఆ మలయప్ప స్వామిని, ఆ దేవదేవుని శ్రీనివాసుని సేవిస్తున్నారో వారంతా కూడా తప్పకుండా ఆ వైకుంఠ పదంలోనే ఆ పరమాత్మ యొక్క సన్నిధిని పొందగలరు. శ్వేతద్వీప నివాసులందరూ శరజ్జీమూత రేఖాసిత స్ఫితాకారులు, ఘోర దుర్భర జరాపేతులు, హరిధ్యాన సంజాతానంద నిరూఢులు, ఊర్జిత యశస్సంభావ్యులు, అంభోజ సంభూతేంద్రాది సమస్త దేవ పరిషత్ పూజా నమస్యోచితులు. ఒక్కసారి వైకుంఠ పదంలో వైకుంఠ ప్రాప్తి కలిగి ఆ దేవదేవుని సన్నిధికి చేరుకున్నటువంటి భాగవతుడు ఎవడైనా కానీ ఆయన బ్రహ్మ కంటే గొప్పవాడు, దేవేంద్రాదుల కంటే గొప్పవాడు, దేవేంద్రుడు బ్రహ్మాదుల చేత కూడా పూజింపదగినటువంటి వాడని మహాకవులు వర్ణించారు. అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది. అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది. అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే. అనంతకరములు అనంతాయుధములనంతుడు ధరించలరగను. అనంతకరములు అనంతాయుధములనంతుడు ధరించలరగను. కనుగొని శరణాగతులకు మనకును, కనుగొని శరణాగతులకు మనకును పనివడిక భయపడ చోటేది. కనుగొని శరణాగతులకు మనకును పనివడిక భయపడ చోటేది. అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడ చోటేది. అతడే
రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికీ. ధరణిన భయహస్తముతో నేప్పుడు హరిరక్షకుడై అలరగను. ధరణిన భయహస్తముతో నేప్పుడు హరిరక్షకుడై అలరగను. నరహరి కరుణే నమ్మిన వారికి, నరహరి కరుణే నమ్మిన వారికి పరదులనిక భయపడ చోటేది. నరహరి కరుణే నమ్మిన వారికి పరదులనిక భయపడ చోటేది. అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడ చోటేది. అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే. శ్రీ వెంకటమున జీవులగా చూచు ఆవల నీవల అలరగను. శ్రీ వెంకటమున జీవులగా చూచు ఆవల నీవల అలరగను. దైవ శిఖామణి దాపగుమాకును, దైవ శిఖామణి దాపగుమాకును భావింపగ భయపడ చోటేది. దైవ శిఖామణి దాపగుమాకును భావింపగ భయపడ చోటేది. అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడ చోటేది. అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికీ. ధగద్ధగాయమానమైనటువంటి స్వర్ణకాంతులతో ఈనాడు తిరువీధులన్నీ కూడా తిరుమలలో పులకిస్తూ ఉన్నాయి. భక్తజనుల యొక్క అంతరంగాలన్నీ కూడా పులకిస్తూ ఉన్నాయి. ఆ దేవదేవుని యొక్క సన్నిధి, ఆ సన్నిధియే అంతకంటే మించిన పెన్నిధి లేదు అనే మధుర రసానుభూతిని పొందుతూ భక్తులంతా కూడా మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారుషోడశ కళా సహితుడగుచు పంచమహాభూత భాసితుండై శుద్ధసత్వుడై సర్వాతిశాయియగుచు అటువంటి స్వామిని సేవిస్తూ ఉన్నారు. శుద్ధసత్వుడు, సర్వాతిశాయి, షోడశకళా సంపూర్ణుడు, సమస్త భగవత్ కళ్లకు నిలయమైనటువంటి వాడు, అనంత లీలా విభూతికి నిలయమైనటువంటి శ్రీనివాసుడు, ఈ శ్రీ వెంకటేశుడు నీలమేఘశ్యాముడు, కౌస్తుభాలంకారుడు, దివ్యాయుధములు ధరించినటువంటి వాడు. అటువంటి ఆ దివ్యమంగళాకారుని సేవిస్తూ ఉన్నారు. అక్షర యోగయుక్తులు, సమంచిత సత్య దయానురక్తులు, ఆ లక్షిత సత్యధర్ములు, విలంఘిత కర్ములు, బుద్ధి కల్పితాపాక్షర వాక్యరూపులు, నిరాకృత కోపులు, సంయమ క్షమా శిక్షితులు, అక్షయులు, నిన్ను భజించి మహాత్ములు నీరజోదరా అని మహాకవులు వర్ణించినట్టుగా ఆ పరమాత్మను సేవిస్తూ 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 ఉంటే అక్షరమైనటువంటి యోగబలం కలుగుతుంది. సత్యము, దయ, అనురక్తి
ఇటువంటి బోధదయతో కూడినటువంటి దైవీ సంస్కార సంపన్నులైనటువంటి గుణగణాలు కూడా అలవాటవుతాయి. కర్మబంధాల నుంచి తప్పించుకోగలము. సత్యాన్ని ధర్మాన్ని గమ్యమానంగా జీవితం ఆచరించాలనే పట్టుదల కర్తవ్య నిష్ఠ కూడా మనస్సులో కలుగుతుంది. ఇవన్నీ కూడా ఆ పరమాత్మ సేవ చేత జీవులకు సంలబ్ధమవుతున్నటువంటి ఐశ్వర్య గుణాదులు, ఈ సంపదలు. అందుకే ఆ దేవదేవుని ఎంత చూచినా తనివి తీరదు. అదే చూడరే మోహన రూపం 10 కోట్లు కల భావజ రూపం అన్నారు అన్నమాచార్య వారు. 10 కోట్ల మన్మథాకారుడైన ఈ దేవదేవుని యొక్క అనంత సౌందర్యంతో సాటి రారు. అందాలకే అందాలు సంతరించే పరమాత్మ, అందాలే తానైనటువంటి పరమాత్మ, మహా సౌందర్యబంధురమూర్తి అయినటువంటి ఈ పరమాత్మ ఎంత అందగాడో ఎవరూ వర్ణించలేరు. అందుకే 10 కోట్లు కల భావజ రూపం, వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం, వలచిన నంద వ్రజము గొల్లెతల కులుకు చూపులకు గురియగు రూపం, ఇందిరావనిత నిపుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం, కందువ భూషతి కౌగిటి సొంపుల విందులు మరగిన వేడుక రూపం. ఆ శ్రీదేవి భూదేవి మనోహరుడై ఆ స్వామి అనేకానేక జీవనాయకులకు కూడా మనోహరుడై పురుషోత్తముడై ప్రకాశిస్తున్నాడు. పుమాన్ విష్ణునితి ఖ్యాత స్త్రీప్రాయం ఇతరం జగత్ అన్న సూక్తి ప్రకారం ఈ సృష్టిలో ఉన్నటువంటి చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా సకల జీవులు జీవనాయికలే. ఈ జీవనాయికలకు మనోహరుడు, నాథుడు, పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీనివాసుడు. అందుకే ఆ శ్రీనివాసుడు అలనాడు రథంలో వచ్చి రుక్మిణీ అమ్మవారిని ఏ విధంగా స్వీకరించాడో ప్రతి జీవనాయిక కూడా ఆ పరమాత్మను వరించడం కోసం, ఆ పరమాత్మ సన్నిధి కోసం, ఆ పరమాత్మతో కూడా రథంలో తాను విహరించాలనే కోరికతో ఆశ్రయించాలి. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజ దళాక్షు చారుతర వక్షున్ మేఘ సంకాసదేహు నగారాతి గజేంద్రహస్తనిప బాహున్ చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. జగన్మోహనుడై దిగ్విజయోత్కంఠుడై అలనాడు రుక్మిణీదేవిని పాణిగ్రహణం చేయడం కోసం వచ్చినటువంటి ఆ పరమాత్మ దివ్య రథంలో వేయించేసి ఆ అమ్మవారికి చెయ్యి అందించి రథంలో కూర్చుండబెట్టుకొని ఆ రథాన్ని ద్వారకా నగరం వైపు తిప్పాడు. ఆ రథం వెనకనే రుక్మి మొదలైనటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళి ఆ కృష్ణ భగవాను అడ్డుకునే ప్రయత్నం చేసినా గాని ఆ పరమాత్మ దగ్గర ఆగలేకపోయారు. రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెలిచి రాజసమప్పన్ రాజితయగు తన పురికిని రాజానన తెచ్చే బంధురాజు నృతింపన్ అని మహాకవి వర్ణించారు. అప్పటి నుంచి కూడా కృత త్రేత ద్వాపర కలియుగాల్లో అన్ని యుగాల్లో కూడా స్వామి ఏదో విధంగా ఈ పర్వతంపై వేంచేస్తూ
తొలగించుకొని సుజ్ఞానమనే కాంతిలోకి మనం అడుగుపెట్టగలం. చూశారుగా దేవీద్వయంతో శ్రీహరి వైభవాన్ని, బంగారు రథంపై పరమాత్ముని దర్శనంతో భక్తలోకం పులకించింది. తిరుమలేశుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా భక్తలోకంపై ప్రసరించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.